బ్యాలెన్స్డ్ మూమెంట్ అంటే ఏంది? మీరు జిమ్కి రెగ్యులర్గా వెళ్తున్నారు, స్ట్రెంత్ కూడా పెరిగింది, కానీ పెయిన్, టైట్నెస్, పోస్చర్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? రీజన్ ఏంటంటే మజిల్ ఇంబ్యాలెన్సెస్. అసలు ఈ మజిల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఏంది? సో మన బాడీలో కొన్ని మజిల్స్ ఓవర్ యాక్టివ్గా ఎక్కువ ఫోర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, కొన్ని మజిల్స్ ఏమో అండర్ యాక్టివ్ గా తక్కువ ఫోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఐడియల్లీ మజిల్స్, మన జాయింట్ చుట్టూ ఉన్న మజిల్స్ ఒక బ్యాలెన్స్డ్ గా వర్క్ చేయాలి. అన్ని మజిల్స్ ఫోర్స్ ని ఒకే విధంగా షేర్ చేసుకోవాలి. కానీ కొన్ని మజిల్స్ ఎక్కువ వర్క్ చేస్తే, కొన్ని మజిల్స్ తక్కువ వర్క్ చేస్తే వేరే మజిల్స్ ఆ లోడ్ ని కాంపెన్సేట్ చేయాలి, ఆ ఫోర్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. ఈ కాంపెన్సేషన్ లాంగ్ టైం కంటిన్యూ అయింది అనుకోండి, మజిల్ ఇంబ్యాలెన్సెస్ డెవలప్ అవుతాయి. సో సింపుల్ గా చెప్పాలంటే బాడీ మూవ్మెంట్ ని సంహౌ కంప్లీట్ చేసుకుంటుంది బాడీ, కానీ కరెక్ట్ మజిల్స్ కాకుండా రాంగ్ మజిల్స్ ఎక్కువ వర్క్ చేస్తే ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఎందుకు అవుతుంది అంటే, రావడానికి మజిల్ ఇంబ్యాలెన్సెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆఫీస్లో లాంగ్ టైమ్ సిట్టింగ్ పోస్చర్ ఆర్ సేమ్ ఎక్సర్సైజెస్ రిపీటెడ్ గా చేయడం, అండ్ ఫోన్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి రౌండెడ్ షోల్డర్స్ ఉంటాయి, అండ్ ఒకే సైడ్ ని ఎక్కువ యూజ్ చేయడం, ఇలాంటి వాటిలో ఎక్కువ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. ఓల్డ్ ఇంజురీ తర్వాత ప్రాపర్ రీహాబిలిటేషన్ చేయకపోవడం, అండ్ మొబిలిటీ అండ్ స్టెబిలిటీ ఎక్సర్సైజెస్ స్కిప్ చేయడం. సో ఇవన్నీ రీజన్స్ అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మన టైట్ ఓవర్ యాక్టివ్ చెస్ట్ మజిల్స్ అండ్ వీక్ అప్పర్ బ్యాక్ ఉందనుకోండి, మన రౌండెడ్ షోల్డర్స్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. మనం ఆల్రెడీ ముందు ఒక వీడియోలో డిస్కస్ చేసినాం, వీక్ గ్లూట్స్ అండ్ టైట్ హిప్ ఫ్లెక్సర్స్ ఉంటే యాంటీరియర్ పెల్విక్ టిల్ట్ వస్తుంది. సో ఇట్లా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మసిల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. సో అసలు ఇది ఎట్లా ఫిక్స్ చేయాలంటే, సొల్యూషన్ సింపుల్ గా చెప్పాలంటే వీక్ మజిల్స్ ని స్ట్రెంథన్ చేయాలి. ఏవైతే ఓవర్ యాక్టివ్ టైట్ మజిల్స్ ఉన్నాయో వాటిని స్ట్రెచ్ చేయాలి డైలీ. మొబిలిటీ అండ్ స్టెబిలిటీ ట్రైనింగ్ ఇంక్లూడ్ చేయాలి డైలీ. బోత్ సైడ్స్ బ్యాలెన్స్ గా ట్రైన్ చేయాలి. సో ఎట్ ద ఎండ్ నేను ఇప్పుడు ఏం చెప్తా అంటే, పెయిన్ ని ట్రీట్ చేయడం కన్నా మసిల్ ఇంబ్యాలెన్సెస్ ని కరెక్ట్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే రూట్ కాజ్ ఫిక్స్ అయితే మూమెంట్ బెటర్ అవుతుంది, పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంజురీస్ రిస్క్ కూడా తగ్గుతుంది. సో బాడీ మూమెంట్ కంప్లీట్ అవ్వడం మాత్రమే కాదు, కరెక్ట్ మజిల్స్ కరెక్ట్ అమౌంట్లో వర్క్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో దాన్నే బ్యాలెన్స్డ్ మూమెంట్ అంటాం.